నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. చాలామంది పేషెంట్స్ ఈ మధ్యకాలంలో మేడం రక్తం తగ్గుతుంది, దానికి ఏదైనా ఇంట్లో ఉన్న చిట్కా చెప్పగలుగుతారా? చిట్కా అయితే చెప్తానండి, కానీ ఫస్ట్ మీరు కారణాలు తెలుసుకోవాలి. అసలు ఈ రక్తం ఎలా తగ్గుతుంది? దానికి చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే తినే ఆహారం కనుక సరిగ్గా లేకపోతే, తినే ఆహారం మంచిగా ఉన్నా ఒకవేళ మీ అరుగుదల సరిగ్గా లేకపోతే, లేదంటే పర్ రెక్టమ్ బ్లీడింగ్, అంటే ఒకవేళ మీ మోషన్లో బ్లడ్ పోతుంది, ఇలాంటి రకరకాల కారణాల వల్ల రక్తం తగ్గొచ్చు అనమాట. చాలామంది లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఏంటంటే లేడీస్లో మెయిన్ కారణం ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, అంటే ఈ మంత్లీ పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అయిపోవడము, దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, అలా రెగ్యులర్గా హెవీ బ్లీడింగ్ అయినప్పుడు కూడా అలా మెల్లిమెల్లిగా బ్లడ్ తగ్గుతూ ఉంటుందన్నమాట. దానివల్ల రకరకాల సిమ్టమ్స్, వీక్నెస్ ఉండొచ్చు, కళ్ళు తిరిగినట్టు అనిపించవచ్చు, లేదంటే ఆయాసం, ఈవెన్ కొంచెం నడిచినా కూడా ఇబ్బంది పడడము, లేదంటే నిద్ర సరిగ్గా రాకపోవడము, లేదంటే దడ పాల్పిటేషన్స్ అంటారు కదా, అంటే కొంచెం ఎక్కువ సౌండ్ వచ్చినా కూడా ఇబ్బంది పడడం, ఇలాంటి రకరకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ అన్ని సిమ్టమ్స్ దేనివల్ల అంటే రక్తం తగ్గడం వల్ల. చిన్నపిల్లలు కూడా క్లాస్లో పర్ఫామ్ సరిగ్గా చేయట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు. కొంతమంది పిల్లలకేమో ఈ మట్టి తినే అలవాటు ఉంటుంది, లేదంటే చాక్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా కొంతమంది తింటూ ఉంటారు. కొంతమంది అయితే లేడీస్ కానీ పిల్లలు కానీ కొంతమంది ఏంటంటే ఈ బియ్యం ఉంటాయి కదా, అవి కూడా తింటూ ఉంటారు. అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ అంటే ఇది బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ జరగచ్చు అనమాట. సో మనం ఫస్ట్ బ్లడ్ ఎలా పెంచుకోవాలి, అది కూడా ఔషధంతో కాకుండా ఓన్లీ ఆహారంతో అద్భుతంగా రక్తం ఎలా పెంచుకోవాలి, దాని గురించి మనం ఈరోజు ఒక మంచి చిట్కా చూస్తున్నాం అనమాట. దానికి మనం జస్ట్ ఇంట్లో మన కిచెన్లో ఉండే 1-2 ఇంగ్రీడియంట్స్తో మనం ఇది చేయొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అంజీర్, ఖర్జూరాలు, ఇంకా యాలకుల పొడి. సో ఇవి మనం ఫ్రెష్గా కూడా దొరుకుతాయి, లేదంటే ఈవెన్ యూ గెట్ రా, అంటే ఇప్పుడు మనకి అంజీర్ పండ్లు మనకు మార్కెట్లో ఈ మధ్య కాలంలో దొరుకుతున్నాయి. సో అది కూడా మనం వాడచ్చు, లేదంటే ఇలా డ్రై ఫ్రూట్, మనం అంజీర్ది డ్రై ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఖర్జూరాలు కూడా డ్రైవి కొన్ని ఉంటాయి, ఒకవేళ మనం డ్రైవి వాడుతున్నామంటే అవి రాత్రిపూట సోక్ చేసుకోవాలి, అలా మనం దాన్ని వాడచ్చు. లేదంటే ఫ్రెష్వి ఇలా దొరుకుతాయి, అవి డీసీడెడ్, అంటే కంపల్సరీ దాంట్లోంచి గింజ తీసేయాలి. సో ఇది యాలకులు అనమాట, యాలకుల పొడి మనం దీంట్లో వాడతాము. సో దీన్ని చేయాల్సిన విధానం ఏంటంటే ఒక 3 అంజీర్ తీసుకొని, అలాగే ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి ఫస్ట్ గింజలు తీసేసి ఒక గ్రైండర్లో వేసుకుందాము. దాంట్లోనే ఒక చిటికెడు ఈ ఇలాచీ పౌడర్ వేసేసి చక్కగా మెత్తగా కొన్ని వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. సో అది పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ పేస్ట్ని మళ్ళీ కావాల్సిన వాళ్ళు, ఒకవేళ పాలు పడట్లేదు అన్న వాళ్ళు జస్ట్ వాటర్తో ఒక షేక్ లాగా, అంటే జస్ట్ ఒక లిక్విడ్ లాగా చేసుకోవాలి. లేదు పాలు పడుతున్నాయి తాగొచ్చు హ్యాపీగా, ఏమి ఇబ్బంది లేదు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు, లేదంటే కడుపులో ఉబ్బరం లేదు, ఏ ప్రాబ్లం లేదన్న వాళ్ళు దాంట్లో పాలు వేసుకొని తీసుకోవచ్చు. సో మనం చూపిస్తాను. ఫస్ట్ మనం అంజీర్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా మిక్సీలో వేసుకోవాలి. సో ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఫ్రెష్ అంజీర్ ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇవి ఫ్రెష్ ఖర్జూరాలు నేను తీసుకున్నాను. ఒకవేళ డ్రై ఉంటే మీరు రాత్రి నానబెట్టేస్తే చక్కగా దాన్ని ముక్కలు చేసేస్తే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి మనం మిక్సీలో వేసుకుంటాము. ఒక వ్యక్తికి 3 ఖర్జూరాలు. ఏంటంటే ఇవి న్యాచురల్ స్వీట్గా ఉంటాయి కాబట్టి దీంట్లో మనము తేనె కానీ మిశ్రీ కానీ ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ మనం వేసుకుంటాము. ఇందులో కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకొని దీన్ని మనం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. సో ఇలా అండి మనం పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చక్కగా ఒక గ్లాస్లో తీసుకుందాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అంటే మీరు చీకు షేక్ కానీ సపోటా జ్యూస్ కానీ తాగే ఉంటారు కదా, ఇది దానికంటే ఇంకా ఎక్కువ టేస్టీ ఉంటుంది. ఎస్పెషలీ పిల్లలకి ఇవ్వడం మనకు చాలా ఈజీ అనమాట. ఏవో కూల్ డ్రింక్స్, లేదంటే ఈ బూస్ట్, బోన్విటాలు అలా కాకుండా రెగ్యులర్గా కనుక మనం ఇది తీసుకున్నాం అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది. చాలామందికి
పాలు పడవు, లేదంటే పాలు తాగితే ఇబ్బంది అవుతుంది, లేదంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు జస్ట్ వాటర్ వేసి ఇలా దీన్ని షేక్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. లేదు పాలతో ఇబ్బంది లేదు అన్న వాళ్ళు దీంట్లో కొన్ని మిల్క్ అలా వేసుకోవచ్చు. ఇంకా హెల్దీ కాంబినేషన్ అనమాట ఇది. దీన్ని ఇలా వేసేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక టేస్టీ అంజీర్ ఇంకా ఖర్జూర్ది ఒక షేక్ రెడీ అయిందనమాట. క్రేజ్ ఉంటుందన్నమాట పిల్లలలో. రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏదైనా షేక్ కానీ జ్యూసెస్ కానీ అలా తాగాలి, అలా తాగుదామన్న వాళ్ళు ఒక హెల్దీ ఆప్షన్. అంటే ఈ హెల్దీ ఆప్షన్తో టేస్ట్ ఒకటే కాకుండా ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పిల్లల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ. ఆకుకూరలు తినరు, లేదంటే వర్మ్స్ ఉంటాయి పిల్లల్లో, దానివల్ల కూడా తిన్నది కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా ఈ మనం అంజీర్ ఇంకా ఖర్జూరాలు మనకి ఇంట్లో రెగ్యులర్గా ఉండే డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి. జస్ట్ ఇవి మనం మిక్సీ చేసి రెగ్యులర్గా కనుక మార్నింగ్ అవర్స్లో ఇది తీసుకున్నాం అనుకోండి, ఆహా చాలా బాగుంటుంది ఆరోగ్యం. ఖచ్చితంగా నెల రోజులో మీరు డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. సో చూసారు కదండి, మన అంజీర్ ఇంకా ఖర్జూరాలతో చేసిన ఈ యొక్క మంచి షేక్ కాకుండా దీన్ని మనం స్మూతీ కూడా అనొచ్చు. మిల్క్ వేసి స్మూత్గా తిప్పుతున్నాం కాబట్టి దీన్ని స్మూతీ కూడా అనొచ్చు. సో ఇలాంటి పేరు పెట్టి మనం పిల్లలకి చెప్పినా, ఈవెన్ యంగ్ టీన్స్కి చెప్పినా ఈజీగా తీసుకుంటారు. సో ఇది మన అద్భుతమైన ఒక ఆయుర్వేదం అద్భుతమైన ఒక ఔషధం రక్తాన్ని పెంచడానికి. నేను ముందే చెప్పాను కదా, అంటే రక్తం ఈజీగా ఎలా పెంచుకోవాలి, మనం న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ, వేరే రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి స్మూదీతో మనం హ్యాపీగా మన రక్తాన్ని పెంచుకోవచ్చు. సో దీంట్లో మనం తీసుకున్న ఈ ఖర్జూరాలు కానీ అంజీర్ ఏవైతే ఉన్నాయి కదా, దే ఆర్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. ఇప్పుడు మనకు హిమోగ్లోబిన్ పెరగాలి, మన రక్తం పెరగాలి అంటే ఖచ్చితంగా దాంట్లో ఐరన్ ఉండాలి. సో ఈ ఐరన్ మనకి న్యాచురల్గా ఈ ఖర్జూరాల్లో అంజీర్లో చాలా అబెండెంట్గా, అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో అవైలబుల్ ఉంటుంది. అంటే తక్కువ క్వాంటిటీ ఖర్జూరాలు కానీ తక్కువ క్వాంటిటీ అంజీర్ తీసుకున్నా కూడా మనకు దీంతో వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ. సో అలాగే దీంట్లో కావాల్సిన ఈ మినరల్స్ అంటే మ్యాగ్నీషియం కానీ ఇవన్నీ మినరల్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. అండ్ దే ఆర్ ద రిచెస్ట్ సోర్స్. అంటే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఎనర్జీ ఈ డ్రై ఫ్రూట్స్తో మనకు వస్తుంది. దానివల్ల మనం దీన్ని యూజ్ చేస్తాం. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ఇంతే బెనిఫిట్ ఉంటుంది. సో ఈ డ్రైగా తీసుకున్నా వెట్గా తీసుకున్నా మనకు వచ్చే ఎనర్జీ మాత్రం ఎనర్జీ అండ్ బ్లడ్, అంటే ఈ రక్తం పెరగడానికి చాలా సపోర్ట్ అవుతుంది. సో పిల్లలు అనుకోండి, ఒక 10 years బిలో 10 ఏళ్ళ కింద ఉన్న పిల్లలకి జస్ట్ ఒక 2 ఖర్జూరాలు 2 అంజీర్లు అనమాట, సేమ్ మెథడ్ అలా తీసుకొని దాంతో ఒక 1/2 cup అంటే సే అరౌండ్ 60 ml, ఒక 60 ml వరకు మనం ఈ షేక్ చేసుకొని, పిల్లలకైతే ఈ మిల్క్తో ఏ ప్రాబ్లం రాదు. సో చక్కగా మనం దాంట్లో మిల్క్ వేసేసి టేస్టీగా ఇది కనుక చేసి రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత అయినా పర్వాలేదు, లేదంటే స్కూల్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక కప్ ఇది ఇచ్చినా పర్వాలేదు. పెద్దవాళ్ళు అనుకోండి, అంటే అబౌట్ 20 years వాళ్ళకైతే చక్కగా ఒక 3 కానీ 4 అంజీరు 4 ఖర్జూరాలు అలా తీసుకొని ఒక 2 చిటికెడు మన ఈ ఇలాచీ పౌడర్ దాంట్లో వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది జస్ట్ ఒక ఫ్లేవర్ కాదు, అంటే మనం చాలా వరకు జస్ట్ అంటే స్మెల్ కోసం అని చెప్పేసి ఈ ఇలాచీ పౌడర్ వేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ ఇలాచీ పౌడర్ ఏదైతే ఉంది కదా, దాంట్లో కూడా చాలా ఔషధి గుణాలు ఉన్నాయి. దానివల్ల పిత్తం తగ్గడం, ఆహ్లాదకరం, అంటే మనసు ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. వెన్ యూ స్మెల్, అంటే మంచి స్మెల్ వచ్చినప్పుడు మనకు ఏదైనా ఆహారం తీసుకోవాలనిపిస్తుంటుంది. సో ఇది కూడా మనం ఆ ఫీలింగ్తో దీంట్లో మనం ఎప్పుడైతే వేస్తాం కదా ఈ ఇలాచీ పౌడర్ దాంట్లో వేసిన తర్వాత తాగేటప్పుడు చాలా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. సో ఈ కాంబినేషన్ పెద్దవాళ్ళు ఒక పెద్ద గ్లాస్, అంటే మనం చూపించాం కదా అలా ఒక పెద్ద గ్లాస్ అరౌండ్ 100 ml రెగ్యులర్గా మార్నింగ్ అవర్స్ ఒక్కసారి చాలండి. రెగ్యులర్గా మనం ఒక గ్లాస్ అలా ఒక నెల రోజుల పాటు మనం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన హెచ్బి ఇంప్రూవ్ అవుతుంది, అంటే రక్తం బాగా పెరుగుతుంది. ఈజీగా ఒక 2 to 3 grams% ఈజీగా పెరుగుతుంది దీనివల్ల. కానీ ఇది ఎప్పుడైనా ఎక్కువ చేశాను కదా అని ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం తీసుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం కుదరదు, ఎందుకంటే దీంట్లో న్యాచురల్ స్వీట్నర్, అంటే 2 ఖర్జూరాలు కానీ అంజీర్ కానీ కొంచెం ఎక్కువ స్వీట్ కాబట్టి రోజు తీసుకోకుండా అలా వారానికి 2 రోజులు వాళ్ళు తీసుకోవచ్చు. పిల్లలు మాత్రం చక్కగా రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత నార్మల్ మిల్క్ కంటే ఇలా ఈ మన స్మూదీ ఏదైతే ఉంది కదా ఈ ఖర్జూరాలు ఇంకా అంజీర్తో చేసిన స్మూదీ రెగ్యులర్గా ఒక కప్ 60 ml వరకు, పెద్దవాళ్ళేమో ఒక 100 ml వరకు రెగ్యులర్గా దీన్ని తీసుకోవచ్చు. దీంట్లో వేడి చేయాల్సింది అంటే మనం బాయిల్ చేసేది అలాంటిది ఏమీ లేదు.
సో దానివల్ల ఫ్రిడ్జ్లో కూడా దీన్ని పెట్టకూడదు. అంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా అంటే చల్లగా ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది, తాగడానికి బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయుర్వేదంలో ఒక రూల్ ఉందన్నమాట. ఏ వస్తువు కూడా అలా చిల్ లేదంటే కోల్డ్ చాలా చల్లగా చేసి తీసుకోకూడదు. దీన్ని రూమ్ టెంపరేచర్లో అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకొని మనం తీసుకోవాలి. సో చూసారు కదండి, మనం మంచిది ఒక టేస్టీ ఐరన్ రిచ్ ఒక ఆయుర్వేద అద్భుతాన్ని మనం ఈరోజు తయారు చేసాము. సో మళ్ళీ మరి యొక్క ఆయుర్వేద అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.